ఇప్పుడు మూడో క్వశ్చన్ చాలా ఖతర్నాక్ ఉంటుంది. వెస్టీజ్ నాలో ఉంది అంటే చేయలేవు. నేను వెస్టీజ్ ఉన్నా కాదు, ఏం లేకురా మళ్ళీ వీళ్ళే ఊళ్ళే పోయి అయితలే సార్ పోయి అయితావా నా కింద, నువ్వు నా కిందగా మళ్ళీ కానీ మన కింద వేసుకున్నాను. ఏదో వేసుకుంటూ పోతూనే ఉంటే పడుతూనే ఉంటాయి. మీ తాత మూట కట్టి పెట్టిపోయింది పడతాయి సార్ అట్లా. వెస్టీజ్ నీలో ఉందా అని ఎందుకు అడిగానంటే, సార్ ఏమన్నా కానీ ఇది సగం పక్క కొట్టుకపోయినా పర్లేదు కానీ వెస్టీజ్ మాత్రం వదిలిపెట్టా అనేటోళ్ళు ఇలా 10% ఉంటుంది. మీరు లేస్తారు మస్తు చేతులు కానీ ఈ స్టేజ్ అసలు ఉంటుంది. మీరు వెస్టీజ్ ఏ మీటింగ్ అయినా పెట్టండి, దేనికంటే దానికి వస్తావా సావో లేవో వెస్టీజ్ నేర్చుకోవాలి అడుగుతున్నావా అంటే సార్ అంటుంది. ఊళ్ళో పోగానే ఏమో సార్ ఆడ బాగానే ఉండే కానీ ఊళ్ళో అయితే మాట ఇక్కడ మొత్తం ఉండాలి. లేకపోతే ఆడదాకా పోతారు ఊళ్ళో పోగా ఇక్కడ నరాలు తెగుతాయి. అయ్యే నరాలు ఊళ్ళో పోయి మూడేసుకున్నాడు. మోటివేట్ కావాలా, ఇన్స్పైర్ కావాలా? ఇన్స్పిరేషన్ ఒక్కసారి రింగలో ముట్టిస్తే అడుగు తల్ల పెడుతుంది. మోటివేషన్ అనేది ఇలా బుగ్గలు ఇంకా వస్తుంది. ఊళ్ళో దబ్బడాలు ఎన్ని పడుతుంది ఎంతమంది లేదు రెడీగా. మీ ఇంట్లో మీ ఆయనే పట్టుకొని రెడీ ఉంటావు కదా. ఎంత వచ్చింది నెల? 150 రూపీస్ అని నువ్వు చెప్పాలి. ఆయన ఒక సూర్యు పుట్టుకుని వస్తాడు. ఇక్కడ సైజన్ సార్ లేపే, ఎంఎస్ సార్ లేపే, మూర్తి సార్ లేపే, ఈ వరంగల్ టీం అందరూ కలిపి నువ్వు లేపింది మీ ఆయన ఒక్కసారి దించుతాడు. అదే మీ మేడం ఒక్కసారి నువ్వు పోయి అన్నావు అనుకో, ఇలా అంబేద్కర్ భవన్లో మీటింగ్ పోయినా ఎప్పటి నుంచి నరుకుడే అన్న నువ్వు అంటే ఒకటే మాట నీ పిల్లలు ఏమన్నా బాత్రూమ్ పోయి కూర్చొని ఎత్తి చేయి పెట్టుకొని నా పిల్లవేనా మాట. నేను ఇక్కడ కూర్చున్న ఆడబిడ్డలందరికీ జెంట్స్ అందరికీ మాట చెప్తున్నా, భార్య ఎంకరేజ్ చేస్తే భర్త చాలా బలవంతుడైతే. నేను చాలాసార్లు నా పిల్లలు నాకు తెలిసి నేను కొడతాను, సప్పట్లే కొడతారు మీరు. సప్పట్టు కొట్టి మళ్ళీ అందరు పోయి అయితేలే సార్ సప్పట్లే వద్దుగా నేనండి. నాకు 3 నెలల్లో 47,000 చెక్ వచ్చింది. 13,000 అప్పుడు జాబ్ వదిలేస్తే 47,000 చెక్ వచ్చినప్పుడు మా మిస్సెస్ అన్నది అన్నట్టు 11 నేను తిడతాదేమో అనుకున్నా, 50 వస్తుందని చెప్పినా 47 వచ్చింది. తిడతాదేమో అనుకో నేను భయపడుకుంటా చెక్ చూసి 11 సంవత్సరాలు నువ్వు కష్టపడితే నీకు 50,000 రూపాయలు వచ్చింది అక్కడ జీతం. ఇక్కడ 3-4 నెలలకే 47,000 వచ్చిందంటే దానికంటే ఇది 100 రెట్లు గ్రేట్. నువ్వు చెయ్యి ఏం కాదు బిజినెస్ అంటే పిల్లలు ఎంకరేజ్ చేయవు, అస్సలు చేయవు. మొగలు కూడా ఎంకరేజ్ చేయవు. భార్య భర్తల మధ్యన ఈ లోకం మొత్తం నా పూజ లేదుగా నా పిల్లలు ఊళ్ళో ఉల్లిగడ్డ కోపిస్తాను. డిమోటివేషన్ కాదు, నేను చెప్తున్నా. ఆ స్థాయిలో ఉందనుకో ఇంట్లో నువ్వు ఏం చేసినా భార్యతోటి అప్లైన్ తోటి ఎక్కువ ఉంటాం మనం. ఏ సార్ అప్లైన్ ఎంకరేజ్ చేయకపోయినా ఇంట్లో భార్య ఎంకరేజ్ చేయకపోయినా లైఫ్ ఖరాబ్ అయిపోతుంది మనకి. భార్య అయినా భర్త అయినా వాళ్ళు ఏం చేస్తారు తను పక్కన బుధం మీద చేసి నువ్వు కలుసుకుంటే చేస్తావు, దాని తగ్గట్టు కష్టపడు అని ఒక మాట చెప్పు. ఎక్కడ లేని బలం వస్తుంది. ప్రపంచం మొత్తం తిట్టినా పిల్లలు ఎంకరేజ్ చేస్తే పవర్ ఎక్కువ అవుతుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే పిల్లలే తింటారు, అది ప్రాబ్లం. లక్ష అన్నం అనుకో ఇన్నేళ్ళు కష్టపడితే 30 ఏళ్ళు లక్షిస్తుంది. ఉన్నది మొత్తం ఎక్కింది మొత్తం దుస్సాడు ఎప్పుడే. కాబట్టి ఆడబిడ్డలు అందరూ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే మీ హస్బెండ్ మీద మీకు ఏ రిలీఫ్ అని ఉన్నది ఒకటే మాట, నువ్వు అనుకుంటే చేస్తావు, చెయ్యి, దాని తగ్గట్టు కష్టపడు అని చెప్పాలి. సేమ్ హస్బెండ్ కూడా అంతే చేస్తారు. అట్లా చేసి ఏం లేకుండా కానీ చెప్పడం నా ఉద్దేశం. అన్న గట్టిగా సపోర్ట్ పెట్టిన ఎవరు తెలుసా, వాళ్ళ వైఫ్ అయినా ఎంకరేజ్ చేయండి. పక్క కనెక్ట్ అయింది. తమిళ మర్చిగా చెప్పినవరు అప్పుడు అదే బాగుంటుంది. చాలా మంది అట్టంటారు కానీ బయట పడుతుంది. ఎందుకంటే ఆయన ఒక్కరు సింగిల్ వచ్చినట్టు వీళ్ళంతా డబ్బులు వచ్చారు అక్కడ. భారీ రెడీ ఎంతసేపు మాట్లాడాలంటారు మీరు అట్లే చెప్తారు. 20 minutes హైయెస్ట్ రైట్. అంత వాయిస్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. 20 నిమిషాలు నేను మాట్లాడతాను. ఆ తర్వాత మీ ఫేస్ చూస్తా. సరే కానీ సార్ అంటే ఇంకా అది ఏడాది వద్దో తెలియదు కానీ ఎప్పుడు వదిలిపెడతావా ఇంకా అన్నట్టు చూసిరాను పని చేసుకోదాం. సో నాకు మాట చెప్పండి, చనిపోయిన దాకా నువ్వు నేను పోరాడే దేని గురించి? డబ్బు. అమ్మ గట్టిగా డబ్బు. ఎవరైతే అడగంగానే మాట్లాడతలేరో వాళ్ళకు నేనే భద్రకాళి దేవతకు మొక్కుతా 10 సంవత్సరాల తర్వాత నీకు 10,000 రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైతే మాట్లాడతలేరో వాళ్ళు వీళ్ళందరూ ఉపాయం ఏంటంటే 2,000 మంది మొత్తుకున్నాక నేను మొత్తుకుంటేది మొత్తుకోకుంటేది, 2,000 మందికి వచ్చినాక నీకు రాకుంటేది వచ్చేది. ఏ సార్ అన్నింటిలో ముంగలు ఉండాలి మచ్చా. అని మా మేడంకి ఏం చెప్పింది సార్,
నేను గుడిమెట్ల మీద ఫ్యూచర్లో అడక తినే పొజిషన్ వచ్చినా నిన్ను మాత్రం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి కూడా చూసుకుంటా అని చెప్పి ప్రెస్టీజ్ కాదు చెప్పి నేను ఎందుకు చెప్పినో తెలియాలి కదా. మన తెలంగాణ యొక్క గొప్పతనం ఏంటంటే పుసుకులో మాట్లాడుతూ జారిపడ్డా ఏం పట్టవు సార్ అని చెప్పాలి అన్నిటికీ ఊపే. అక్క ఫోన్ పని చేయవా మామగారు, బామ్మ పని చేయి మామగారు. డ్రెస్ కోడ్ వేసుకొని ఫోన్ మాట్లాడుతున్నావు అంటే నీకు వేల స్తోత్రములు తల్లి, వేల స్తోత్రములు. ఇవి పాపం కళ్ళు సీసీ కెమెరా కంటే డేంజర్. 2000 మంది ఇంట్రెస్టింగ్ వింటున్నా 2001 కానికే పోతుంది. ఏమడిగినా నా భార్యను బాగా చూసుకుంటా అని చెప్పి. కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు నేను అడక తిన్నా గట్టి అడక తిన్నా, నో కాంప్రమైజ్. ఆడ కూడా నెంబర్ 1 ఉండాలి. వేరే వాళ్ళు ఎంత బోర్ల పడి అడుక్కున్నా వాళ్ళు నాకే వేసిపోతా అంత పర్ఫార్మెన్స్ అలా ఉండదా. ఏడికి పోయినా నెంబర్ 1 ఉండాలి. కొట్లాడినా కూడా నెంబర్ 1 ఉండాలి. ధర్మబద్ధంగా కొట్లాడితే ఎస్ ఆర్ నో. వెనకాలకు ఉండదు, దాచుకుంటారు వెనకాల వచ్చి. నువ్వు వేరే నేను వెనకాల ఉంటాయి, నువ్వేందుకు పీక వెనకాల బరువుతాడుగా. తిన్నా గట్టిగా తినాలి, పని చేసినా గట్టిగా చేయాలి. ఏదైనా డ్రీమ్ పెట్టుకున్నామంటే వెనకాల జరగకుండా పోరాడాలి. ఎస్ ఆర్ నో. సపాటు కొట్టినా గట్టి కొట్టాలి, మాట్లాడినా గట్టిగా మాట్లాడాలి. స్టేజ్ మీద కూర్చొని మొత్తుకున్నది అంటే వీళ్ళు ఆల్రెడీ మెట్టి ఎక్కిన వాళ్ళే ఇక్కడ కూర్చుంటారు, అందరు రారేడికి. ఇప్పుడు అవసరం ఎవరికి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఎస్ ఆర్ నో. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హన్మకొండ సెమినార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భవన్లోకి వచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా హార్టీ వెల్కమ్ టు ద గ్రేట్ వెస్టేజ్ ఫ్యామిలీ. సో అది దిమ్మ అనుకుంటే మీరు కొట్టాల్సి ఉంటుంది, అది గ్రేట్. అవునా కదా? ఎస్ ఆర్ నో. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అంటే వెల్కమ్ చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కూడా చెప్తున్నా. ఎందుకంటే మేము ఫోటోలు వేసుకోవడం, మేము ప్రమోట్ చేయడం మా వల్ల అవుతుంది, కానీ మీరు ఇక్కడ దాకా వచ్చిన దాకే మీటింగ్ సక్సెస్ కాదు. ఎస్ ఆర్ నో. ఎవరు ఏమన్నా చేయండి, 1500 కోట్లు పెట్టి సినిమా తీసినా ఒక్కడు కూడా చూడకపోతే అది బేకారు. చూసేటోడు ఇంపార్టెంట్, తీసినోడు కంటే కూడా. ఎస్ ఆర్ నో. ఇక్కడ మీటింగ్ మేము పెట్టడం కానీ మా వాళ్ళు కండక్ట్ చేయడం కానీ ఇంపార్టెంట్ కాదు, మీరు రావడం ఇంపార్టెంట్. అండ్ మీరు రావడం గొప్ప విషయం. చాలా మంది బిజినెస్ మీద అనుమానంతో మీటింగ్ రావడానికి ఇష్టపడతలేదు. ఇందాక అక్కడ ఒక ఆయన నేను కార్ పార్కింగ్ చేస్తే ఇది తర్వాత చెప్దాం అనుకున్నా, వచ్చింది కాబట్టి చెప్తున్నా. డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్ ఎంత గొప్పదంటే, నేను ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు టీషర్ట్ వేసుకుని వచ్చిన హైదరాబాద్కి, పాయింట్ వేరే ఉంది అంతా గులాం పాయింట్. దీని అలాగే ఆ ఇస్త్రీ డాబ్ ఉంది, ఇట్లా రైట్ ఇట్లా పోగానే ఇస్త్రీ పెట్టేదాడు ఉన్నాడు. కారు ఆపండి, దిగాలి దుకాణంలో పెట్టినా అన్నాడు. నేనేం చెప్పుది ఇప్పుడు అక్కడ నా ఫోటో వేసేదా, నేనే దానికోసం ఏమనలే. నా కార్లో శారదమ్మ రజిత మేడం వీళ్ళు వచ్చి వాళ్ళందరూ పంపించిన. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని సూట్ వేసుకోమని, సార్ మీటింగ్కి నేను కూడా రావచ్చు సార్. పోయి అడుగు ఇప్పుడు పోయి ఆయన అడగండి, మీటింగ్ నేను రావచ్చు అని అడిగాను. రా అన్నారు, అడిగిన టికెట్ పెట్టినట్టు కాదు మరి పుణ్యానికి వస్తారు. డ్రెస్ కోడ్ ఇంపార్టెంటే కదా. సో నేను ఏం చెప్పబోయి ఇట్లాకి వచ్చింది కొన్ని వదిలేదు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తి ఏం రిక్వెస్ట్ చేస్తున్నట్టే, నేను ఇక్కడ 3 విషయాలు చెప్తానికి వచ్చిన మీకు. ముహూర్తంలో నన్ను చాలా అడిగిండు, అన్న ఇట్లా మాట్లాడేది ఇది ఇది చెప్పండి అని. కానీ నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కువ వచ్చారు, కొంచెం మోర్ దెన్ 50% కంటే ఎక్కువ పాత్రలు కూడా ఉన్నారు కాబట్టి 2 కలిపి ఒక 3 విషయాలు మాట్లాడతాను. నెంబర్ 1, డైరెక్ట్ సెల్లింగ్ బేస్ లైన్ ఏంటిది, అసలు ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ అయిందో ఒకటి చెప్తాను. రెండవది నా టెస్టిమోనియల్ చెప్తాను, అది చెప్పుకుంటూనే లాస్ట్లో ఏంటంటే బిజినెస్లో మనం నిలబడాలంటే కొద్ది దూరం వచ్చిన తర్వాత చాలా మంది ఆగిపోతారు. అవునా? స్టార్టింగ్ లో మొదలు పెట్టినంత ఊపు ఉండదు, మధ్యలోకి వచ్చినాక ఏమైందిరా బోర్ కొట్టిందా? మధ్యలోకి వచ్చినాక ఇప్పుడు ఈసారి నేను స్టార్టింగ్ లో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు చాలా చాలా జెన్యున్ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఆయన బొక్కలు నాకు, నా బొక్కలు నాకు ఆయనకి అర్థమైంది. ఆ తర్వాత కొన్ని క్లాషెస్ వస్తాయి. అది మన బిజినెస్ లో కూడా వస్తాయి. ఒక 2-3 ఉన్న ఫ్యామిలీలే క్లాషెస్ వస్తాయి. తోడి కోడలు కావచ్చు, అన్నదమ్ములకే క్లాష్ వచ్చిన తర్వాత మనం ఏ తల్లి కట్టులో పుట్టినామో అందరం కలిసాం. ఇక్కడ మనం ఇక్కడ ఇంతమంది కలిసి ఉండడం చాలా గ్రేట్. ఈ కలిసి ఉండడం అనేది చాలా రోజుల కాలం పాటు ఉండదు, మధ్యలో క్లాషెస్ రావటం ఈ బిజినెస్ యొక్క నేచర్. దాంట్లోకి వెళ్ళి కొంచెం బయట పడాలి. అది అంత ఈజీ కాదు, ప్రతి టీంకి వస్తాయి. నేనేం సుధభూషణ్ కాదు, అందరికీ వస్తాయి ఇవి. ఈవెన్ ఫర్ గౌతమ్ బాలి సార్ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ ఏదన్నా ఒక ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం మైండ్ లో పెట్టుకుంటే కొంచెం ముందుకు పోతాం. ఈ 3 విషయాలు మాట్లాడదాం. రెడీయా? ఆర్ యు రెడీ? ఒక్కసారి కొత్తగా వచ్చిన మీ అందరు కూడా ఒక క్లాప్ కొట్టి ముందుకెళ్దాం. 1 2 1 2 3 చెప్తాను, కొట్టండి. 1 2 1 2 3.